ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, మీరు మీ తాతగారికి చాలా అటాచ్మెంట్ అనుకుంటా కదా? ఆయన లేకపోతే నేనంటూ లేను. సార్, నన్ను నమ్మి అసిస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఇక్కడ బొమ్మ పెట్టే అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. నువ్వు ఈరోజు హెల్ప్ చేసినందుకు ఇన్ రిటర్న్ మీ ఇంట్లో డ్రాప్ చేయాలనుకుంటున్నాను నిన్ను. ఓకే. మెల్లగా. ఓకే ఓకే. రే, రోడ్డు మీద లవ్వా? నీకేమన్నా మతిపోయిందా? అక్కడ నేను పిలుస్తూనే ఉంటే ఇక్కడ డాన్స్ చేస్తున్నావు. ఆ కార్ కింద. ఐ లవ్ యూ కన్నా సార్. వస్తున్నా. అక్క అక్క, ఐ డిడ్ ఇట్ అక్క. ఐ ఫైనల్లీ డిడ్ ఇట్. ఏమైంది దీనికి? అక్క, ఇవాళ నా మనసులో ఉన్నదంతా చెప్పేశానక్క. నిధి, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? బామ్మ, అది ఎలుక పరిగెత్తింది, అందుకే అరిచాను. నీ తలకాయ. ముందు అన్నం తిని తొందరగా పడుకో. సరే, నువ్వు పడుకో.
మనసులో ఉన్నదంతా చెప్పేశావా? అక్క నేను ఈరోజు ఆయనకి propose చేసేసాను. నేలంతా తడి చేస్తే నవ్వి జారి పడతాం మనం. తడిచావా? అమృతంలో తడిచాను. లూజ్ అయిపోయావా నువ్వు? అవును, నేను ఫుల్ లూజ్ అయిపోయాను. నువ్వు ప్రపోజ్ చేసావు, అందుకు అతనేమన్నాడు? చూడు, నువ్వు ఒక మెడికల్ స్టూడెంట్వి, కాలేజ్కి వచ్చేది చదువుకోవడానికి, ఎంతో మందికి సాయం చేయడానికి. ఈ ప్రేమ దోమ అనేవన్నీ ఎమోషనల్ డ్రిఫ్ట్స్, ఇవన్నీ వర్కౌట్ కావు. మీరంటే నాకు చాలా ఇష్టం. పేషెంట్ ని ట్రీట్ చేసే పద్ధతి, నేను కాలేజీలో పాఠం చెప్పే స్టైల్, స్టాఫ్ తో నా బిహేవియర్, ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయి ఉండొచ్చు. వావ్, వాట్ ఎ మ్యాన్ అని అనిపించి ఉండొచ్చు. ఇట్స్ ఇన్ఫాక్చుయేషన్, నాట్ లవ్. ఎందుకు సార్ లవ్ ని ఇన్ఫాక్చువేషన్ అంటారు? మీరు నవ్వితే నేను నవ్వుతాను, మీరు అక్కడ అది వదిలేండి. మీరు గెలిస్తే నేను గెలిచినట్టే, మీరు ఓడిపోతే మీరు ఓడే మాటే లేదు. లెట్ మీ ఫినిష్. చూడు, ఎమోషనల్ గా వీక్ గా ఉండేవారు, డ్రిఫ్ట్ అయ్యే వాళ్ళు గుడ్ డాక్టర్స్ అవ్వలేరు. అండ్ దట్స్ మై బిలీఫ్. యాజ్ ఎ డాక్టర్ నా మనం అలర్ట్ గా అటెంటివ్ గా ఉండాలి, ఎమోషనల్ గా కాదు. యు ఆర్ స్టిల్ ఎ స్టూడెంట్. అంటే డాక్టర్లు ఎవరిని ఇష్టపడకూడదా? పెళ్లి కూడా చేసుకోకూడదా? అన్నిటికీ ఒక టైం అంటూ వస్తుంది. ఆ టైం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. పెళ్లి డెస్టినీ అవ్వాలి, డిస్ట్రాక్షన్ కాదు. లవ్ ఇస్ నాట్ డిస్ట్రాక్షన్ అకార్డింగ్ టు మీ. ఇట్స్ మై బిలీఫ్. లవ్ అనేది ఒక మంచి ఫీలింగ్. చదువుకుంటాను, మంచి డాక్టర్ అవుతాను, ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తాను కూడా. ఐ లవ్ యూ సార్. తీసుకోండి. అది కాదు, అతనేమో ఇన్ఫాచ్యుయేషన్ అది ఇది అంటూ స్మార్ట్ గా రిజెక్ట్ చేసేసాడు. నువ్వేమో మెంటల్ లాగా గంతులేస్తున్నావు. ఆయన ఏమైనా అనని అక్క, కానీ ఆయన కళ్ళు వేరే చెప్పాయి అక్క. నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు ఆయనే వచ్చి నా ప్రపోజల్ ని ఒప్పుకుంటారు. అతని కళ్ళల్లో నీకు అంత కనిపించిందా? అలాగే అనుకో. ఆయన మనసులో ఏదో ఒక మూల ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. సరే, అలాగే నువ్వు అతని పేరు చెప్పి యూనివర్స్ ని కోరుకో. కరెక్ట్. హే యూనివర్స్, ఆయన నా వాడు కావాలి. నీకు తెలుసు కదా. ఇదేంటి పేరు చెప్పమంటే మళ్ళీ ఆయన ఆయన అంటున్నావు? ఆయన నా లవ్ యాక్సెప్ట్ చేసిన రోజు పేరు చెప్తాను. నీ తలకాయ డాక్టర్ తల. సంజు, కాలు నొప్పికి టాబ్లెట్ తెచ్చిపెట్టమన్నాను, తెచ్చావా? నీకెప్పుడు కాళ్ళొప్పి, నువ్వే వెళ్ళి తెచ్చుకోలేవా?